అమరావతికి సంబంధించి రాష్ట్ర కేబినెట్ ఈరోజు కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంది. కీలకం అంటే కొనసాగింపే. అందులో అతి కీలకమైంది మళ్ళీ భూ సమీకరణ, ల్యాండ్ పూలింగ్ యాక్ట్ 2025. అంటే అప్పుడు జరిగింది 2015 అయితే, ఇప్పుడు 2025. 10 ఏళ్ల తర్వాత ఆ ప్రభుత్వం ఆలస్యము, తర్వాత ప్రభుత్వం అసలుకు ఎసరు పెట్టడం, ఇదంతా జరిగిన తర్వాత కొత్త ప్రభుత్వం వచ్చి ఏడాది గడిచిన తర్వాత అమరావతి గురించి చాలా వింటున్నాము. కానీ ఈరోజు మంత్రివర్గం చేసే నిర్ణయం కూడా మళ్ళీ మరింత భూమి సేకరించాలి, సమీకరించాలి అని మాత్రమే. దీన్ని చెప్పిన సంబంధిత మంత్రి నారాయణ చాలా వివరంగా చెప్పారు. అసలు భూమి ఎందుకు అవసరం అవుతుంది అని. ఏంటి ఆయన చెప్పేది అంటే, నగరం నిర్మిస్తే అయిపోదు, నగరం నడవాలి, నగరం అభివృద్ధి చెందాలంటే చుట్టూ ఆర్థిక కార్యకలాపాలు, ఎకనామిక్ యాక్టివిటీ జరగాలి అంటే సంస్థలు ఇవన్నీ కూడా ఉండాలి. హైదరాబాద్ అభివృద్ధి అయింది కూడా ఐటీ ఇట్లాంటివన్నీ ఉన్నందువల్లనే. కాబట్టి భూమి తీసుకోవాలి, విమానాశ్రయం కూడా రావాలి, వీటన్నిటికీ భూమి కావాలి కదా. భూమి సేకరణ పద్ధతిలో తీసుకునే కంటే సమీకరణ పద్ధతిలో తీసుకుంటే ఎక్కువ ప్రజలకు లాభం అని ఎవరో ఎమ్మెల్యేలు వాళ్ళు వీళ్ళు సూచించారు. కాబట్టి మేము ఈ నిర్ణయానికి వెళ్తున్నాం అన్నారు.